సంపద 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 తీసుకెళ్ళండి నేను ప్రేమించిన నిన్ను శౌర్య పెళ్లి చేసుకున్నాడు. నీకు ఇప్పటికీ నేనే గుర్తొస్తున్నానంటే ఇట్స్ ట్రూ లవ్ శామ్. హలో, నా ఫోన్. సారీ, ఏదో ఆలోచిస్తూ. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నేను చెప్పనా? 3 అక్షరాలు. ఓ మై గాడ్, సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తున్నానని ఈయనకు తెలిసిపోయిందా? చెప్పనా ఆ 3 అక్షరాలు? బుజ్జాయి. మన బుజ్జాయి గురించే ఆలోచిస్తున్నావు కదా? అంటే అదే మన బేబీ గురించి. ఎక్కడి నుండో ఈ ప్రపంచంలోకి వచ్చి మనల్ని ఆట పట్టిస్తుందని కలల ప్రపంచంలో తేలిపోతున్నాం. నాకు బేబీని గిఫ్ట్గా ఇస్తున్నా నా శ్రీమతికి నేను గిఫ్ట్ ఇస్తున్నాను. తీసుకో. నో నో నో, ఇప్పుడు కాదు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఓపెన్ చేయి. సర్ప్రైజ్గా ఫీల్ అవుతావు, సరేనా? 1 మినిట్. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాక యాక్షన్ తీసుకుంటానని చెప్పండి. సిద్ధు తప్ప నా పక్కన ఎవరున్నా సరే నేను ఒంటరిగా ఉన్నట్టే ఫీల్ అవుతాను. ఓకే. సంపద, ఏంట్రా, ఏమైంది? ఏం లేదు నాన్న, తేలు కొట్టింది. అయ్యో అయ్యో, ఎక్కడ్రా? ఎక్కడుంది? బయట పడేశాను. ఏది? సున్నం పసుపు పెట్టి కట్టు కడతాను, రారా. కంగారు పడకమ్మా, పెద్ద డేంజర్ ఏం కాదు. లక్కీగా సంపదను కొట్టలేదు. మరి నిన్నెలా కుట్టింది శౌర్య? నా కాలి దగ్గరకు వచ్చింది. ఈయన చూసి దాన్ని పట్టుకుని దాన్ని బయటపడేశారు. నాకు కుడితే కుట్టింది, నీ కుట్టలేదు కదా, అది చాలు నాకు. ఇంత లవ్వేంట్రా నీకు? సంపదని పెళ్లి చేసుకున్నాక ఇద్దరం వేరు కాదు, ఒక్కరమే అన్న ఫీలింగ్ నా మనసంతా నిండుంది నాన్న. భార్యని ఇంతలా ప్రేమించే మగాణ్ణి ఎక్కడా చూడలేదు నేను. సర్లేరా, నువ్వు రారా, సున్నం పసుపు పెడతాను. ఏం కాలేదులే అమ్మా. అబ్బా, నువ్వు అలాగే అంటావు కానీ రారా. అమ్మా సంపద, శౌర్య లాంటి భర్త దొరకడం నీ అదృష్టం అమ్మా. తేలే కాదు, వాడు పావైనా పట్టుకుంటాడు.
శౌర్య నా మీద ఎంత ప్రేమ చూపించినా నాకు సిద్ధార్థ కావాలంటే ఇవ్వలేడు కదా. కళ్యాణి, నాకు సలహాలు గాని నీతులు గాని చెప్పాలనొస్తే మాత్రం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. వెళ్ళిపో. మొండిగా మాట్లాడద్దు కళ్యాణి. ముందు నేను చెప్పేది విను. మీ అమ్మ ఆత్మశాంతి కోసం ఈ ఇంట్లో పెద్ద కర్మ చేయకూడదని మీ అమ్మ చెప్పింది అంటావు అంతేనా? కానీ నేను ఇక్కడే చేస్తాను. ఎలా చేస్తావు? వద్దంటున్నారు కదా. నేను చేస్తానంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా చెప్తే నేను తెగేసి చెప్తాను. ఏం చెప్తావు? నిన్నేవి చెప్పొద్దని మాట తీసుకుని మరీ ఇంటికి తీసుకొచ్చాను. నేనేం మాట ఇవ్వలేదు. మా అమ్మ మాధురి, మా నాన్న అజయ్ అని ఎక్కడా చెప్పలేదు. సరే నిదానంగా మాట్లాడు కళ్యాణి. నా నోరింతే. అయినా పెద్దగా మాట్లాడే వాళ్ళు బేసిక్ గా మంచి వాళ్ళంట. నీళ్ళ ముచ్చుగా మాట్లాడే వాళ్ళని నమ్మొద్దని మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది. సరే నువ్వు ఏమైనా అనుకో, కానీ పెద్ద కర్మ మాత్రం ఇక్కడ చెయ్యొద్దు కళ్యాణి. నీకు దండం పెడతాను. ఈ గాజులు మా అమ్మవి. మా నాన్న ఎంతో ప్రేమతో మా అమ్మకిస్తే నువ్వు ఎలా దాపురించావో మరి. రావడంతోనే మా అమ్మ గాజుల్నే కోరుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి? నువ్వు గాజులు మాత్రమే కాదు, మా అమ్మ ప్రాణమైన మా నాన్నని కూడా లాగేసుకున్నావు. ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఈ గాజులు మిస్ అయినప్పుడు మా అమ్మ పడ్డ టెన్షన్ నాకింకా గుర్తుంది. నువ్వు వేసుకొని మహారాణ్లా పోజ్ కొడితే నేను చూస్తూ ఊరుకోను. ఇచ్చేయ్ కళ్యాణి, మా అమ్మ గాజులు ఇచ్చేయ్. ఆగు, ఇచ్చేయ్. కళ్యాణి ఆగు, ఇవి మా అమ్మవి, తీసేయ్. నీ చేతికున్న గాజులు తీయకూడదు. చెప్పేది విను. పైకి మాత్రం నిండు ముత్తైదువులా అలంకరించుకుంటావు, కానీ చేసేవి మాత్రం దొంగ పనులు, దురాశ పనులు. మా నాన్నని ట్రాప్ చేసిన, మా అమ్మ లైఫ్ ని స్పాయిల్ చేసిన నువ్వు జీవితాంతం పశ్చాత్తాపడ్డా సరే, నువ్వు చేసిన పాపాలైతే పోవు. ఈ గాజులివ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అమ్మ స్వర్గానికి పోయింది కాబట్టి నువ్వింకా ఈ భూమి మీద ఉన్నావనుకో. లేదంటే ఈ గాజులు నీ చేతికున్నందుకు నీ 2 చేతులు తీసేసేది.
పైకి మాత్రం నిండు ముత్తైదువులా అలంకరించుకుంటావు కానీ చేసేవి మాత్రం దొంగ పనులు, దురాశ పనులు. మా నాన్నని ట్రాప్ చేసిన, మా అమ్మ లైఫ్ ని స్పాయిల్ చేసిన, నువ్వు జీవితాంతం పశ్చాత్తాపడ్డా సరే నువ్వు చేసిన పాపాలైతే పోవు. నేను ఏమనకుండా ఉన్నందుకే అప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నా ఉనికినే ప్రశ్నిస్తోంది. నేను చేసిన తప్పు ఒక్కటే, అడగకపోవడం. నన్నెందుకింత మోసం చేశారని నిలదీయకపోవడం. నాకే ఎందుకు ఇలా చేయాలనుకున్నారని ప్రశ్నించకపోవడం.
అమ్మా అనుపమ, చీరల తయారీ రవాణా వంటి పనులతో ఎప్పుడూ హడావుడిగా ఉండే ఇంట్లో నీ పాటతో ప్రశాంతత నెలకొంది. చెవుల్లో అమృతం పోసినట్లుంది. బేష్. థ్యాంక్ యూ మావయ్య. మర్చిపోయాను అత్తయ్య గారు. కృతజ్ఞతలు లేదా ధన్యవాదాలు. అది అలా చక్కగా తెలుగులో చెప్పాలి. అమ్మా, నాకు 25 దాటే. నీ కూతుర్ని. నాకే సంపూర్ణంగా తెలుగు రాలేదు. 5 ఏళ్లకే అనుపమకి రావాలంటే ఎలాగా? మీ అమ్మగారు రప్పిస్తారు దమయంతి. అత్తయ్యతో ఎక్కువ మాట్లాడితే దానికదే వచ్చేస్తుంది. ఏంటి బావా, భయమా? అన్నయ్య, వదిన, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు లేదంటే కృతజ్ఞతలు. 5 ఏళ్లైనా ఇంకా సిగ్గుపడతావేంటి అనుపమా? అవునులే, పిల్లలు పుట్టుంటే ఆ సిగ్గుపోయేది. దమయంతి, ఎప్పుడే మాట్లాడాలో నీకు ఇప్పటి వరకు తెలీదా? అత్తయ్య, మా అమ్మకి నోరు పారేసుకోవడం అలవాటే. మా అమ్మ మాటలేం పట్టించుకోవద్దు, అమ్మమ్మతో తిట్టించుకోవాలని సరదా, అంతే. రే, శౌర్య, నువ్వు అలా నిజాలు చెప్పకూడదురా. నా అల్లుడు అబద్ధం చెప్పడు బావా. వీడికి ధైర్యం ఎక్కువ. వీడిని పోలీస్ ఆఫీసర్ని చేద్దాం. వాడెప్పుడు అనుపమ దగ్గరే ఉంటాడు కదా, ఖచ్చితంగా వాడు ప్రయోజకుడు అవుతాడు. అజయ్, నిజమే నాన్న. ఏమండి నాన్న, అనుపమకి నగను అలంకరించి ఈ గాజులు తొడుగు. అలాగేనమ్మా. బాగుందా? స్మైల్ ప్లీజ్. నీ ఫోటోల పిచ్చితో వాళ్ళ ఆనందాన్ని అడ్డుకోకు మాధురి. 2 క్షణాలు కదలకుండా ఉండిపోతే జీవితమేం ఆగిపోదులే తాతయ్య.
అక్కడే ఉన్నారే, రండి. బాగున్నారా? బాగున్నామండి. నమస్కారం బాబాయ్. అక్క అండ్ అజయ్ బావా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నమస్కారం. ఇదే మా సంస్కారం.